రాజు ఓ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తానే బతుకుతున్నాడు. తన స్నేహితులందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. రాజు కూడా ఒక మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకున్నాడు. మరి వాళ్ళ సంసార జీవితం ఎలా సాగింది? భార్యాభర్తల మధ్య చిచ్చురేగడానికి కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. అది హైదరాబాద్లోని నాంపల్లి ఏరియా. అతని పేరు రాజు. డైలీ ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. రోజు పొద్దున్నే లేవడం, ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండడం, మార్కెట్లో వడ్డీ డబ్బులు వసూలు చేయడం, ఇదే రాజు డైలీ షెడ్యూల్. రాజు అందరితో ఎంతో బాగా కలిసిపోయే మనిషి. తను ఒక్కడే ఉండడం వల్ల ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేవాడు. రోజు నైట్ ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకునేవాడు. అలా ఓ రోజు రాజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతూ ఉండగా రాజు ఫ్రెండ్ ఒకతను, ఏరా బావా, బాగా సంపాదిస్తున్నావు, సెటిల్ అయ్యావు, అంతా బాగానే ఉంది, మరి నీ పెళ్ళి ఎప్పుడురా? అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీకు మాత్రం కావట్లేదు అనగానే రాజు, అవుతుందిరా, ఇక్కడే ఒక అమ్మాయిని చూసి రమ్మని మా అమ్మ నాన్న వివరాలు ఇచ్చారు అన్నాడు. దానికి రాజు ఫ్రెండ్, ఓ అవునా, కంగ్రాట్స్ రా బావా, ఎక్కడ్రా మా చెల్లుండేది అని అడగ్గా, ఇక్కడేరా, సిటీలోనే, వెళ్ళేటప్పుడు నిన్ను కూడా పిలుస్తా, పక్కాగా రావాలి, ఓకేనా అని అడిగాడు రాజు. అప్పుడు రాజు ఫ్రెండ్, సరే బావా, ఖచ్చితంగా వస్తా, ఏదైతేనే మొత్తానికి నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావు, దానికి చాలా హ్యాపీరా అని ఇద్దరూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె పేరు రేవతి. ఎంతో పద్ధతిగా ఉంటుంది. కానీ తనకు తన అందం మీద శ్రద్ధ ఎక్కువ. తనను ఎవరు ఏమన్నా ఊరుకోదు. కొన్ని రోజుల తర్వాత రాజు అతని ఫ్రెండ్తో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళాడు. అక్కడ అమ్మాయి తరపు వాళ్ళు రాజుతో, నీ పేరేంటి బాబు, ఏం చేస్తుంటావు అని అడగ్గా, నా పేరు రాజు అండి, నేను సిటీలో వడ్డీ వ్యాపారం చేస్తాను, మా అమ్మా నాన్న వాళ్ళు ఊర్లో ఉంటారు, నేను ఒక్కడనే ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాను అని అన్నాడు రాజు. అప్పుడు వెంటనే పక్కనున్న ఇంకొక ఆవిడ, సరే బాబు, మరి అమ్మాయిని చూస్తావా అని అడగ్గా, పిలిపించండి అన్నాడు రాజు. ఆమె వెంటనే రేవతి అని పిలిచింది. అప్పుడు లోపల నుంచి రేవతి టీ తీసుకొని వచ్చింది. రేవతిని చూడగానే రాజు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకు తెచ్చిన టీ తీసుకొని తాగుతూ రేవతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉన్న అతని ఫ్రెండ్ రాజుతో, రే బావా, చెల్లి సూపర్గా ఉందిరా అని చెవిలో చెప్తుంటే రాజు హ్యాపీగా సిగ్గుపడుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆవిడ, ఇద్దరూ మాట్లాడుకోండి అని అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు రాజు కుర్చీలో నుంచి లేచి రేవతి దగ్గరికి వచ్చి, నీ పేరేంటి, ప్రజెంట్ ఏం చేస్తున్నావు అని అడిగాడు. రేవతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అంది. మీకు వంటలు వచ్చా అని రాజు అడగ్గా, వచ్చు, రకరకాల వంటలు చేస్తాను, ఇంకా సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అనింది రేవతి. దానికి రాజు, అబ్బా అవునా, నా కోసం ఒక్క పాట పాడవా అనగానే ఒక పాట పాడింది రేవతి. ఆమె అలా పాడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి, సూపర్ అన్నాడు రాజు. అలా ఇద్దరూ కాసేపు ఎంతో సంతోషంగా మాట్లాడుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఇద్దరికీ పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత రోజు రాజు ఫైనాన్స్ డబ్బులు వసూలు చేసుకొని ఇంటికి రాగానే ఆ డబ్బులన్నీ రేవతి చేతికి ఇచ్చేవాడు. దాంతో రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అలా ఒకరోజు ఫైనాన్స్ డబ్బులు వసూలు చేసుకొని ఇంటికి వచ్చిన రాజు దగ్గర నుంచి డబ్బుల బ్యాగ్ తీసుకున్న రేవతి రాజుకి తాగడానికి వాటర్ బాటిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు రాజు, నువ్వు నా జీవితంలోకి వచ్చాక అంతా కలిసి వస్తుంది బంగారం, నువ్వే నా అదృష్టానివి అనగానే రేవతి ఎంతో హ్యాపీ ఫీల్ అయి రాజు మీద మరింత ప్రేమ చూపిస్తుంది. రేవతి రాజును ఎంతో ప్రేమగా చూసుకునేది. రేవతి రాజుల జంట ఎంతో ఆనందంగా జీవితం సాగించేవాళ్ళు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం కొనసాగలేదు. కొద్ది రోజులకి రాజు ఒక సైకోగా మారిపోయాడు. పోలీసులు రోడ్డు మీద అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. రాజుని పోలీసులు అలా ఎందుకు తీసుకెళ్లారు? రాజు అలా సైకోగా మారిపోవడానికి కారణం ఏంటి? పెళ్ళైన కొన్ని నెలల తర్వాత రేవతి ఒక్కసారిగా బాగా మారిపోయింది. ఒంటి మీద వేసుకునే బట్టల దగ్గర నుంచి ఆమె ప్రవర్తన దాకా అంతా మారిపోయింది. రాజుకి మర్యాద ఇవ్వడం పూర్తిగా మానేసింది. పద్ధతిగా ఉండే రేవతి సడన్గా ఇలా ఎందుకు మారిందో రాజుకు అసలు అర్థమయ్యేది కాదు. ఒకరోజు రాజు స్నానం చేసి బయటికి రాగానే టీ పెట్టమని చెప్పి లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొని బయటకు వచ్చిన రేవతి టీ పెట్టకపోయేసరికి రాజు కోపం వచ్చి ఏం పట్టనట్లు కూర్చున్న రేవతితో కోపంగా, రేవతి, రేవతి, టీ పెట్టమన్నాగా అని అడగ్గా రేవతి వెటకారంగా, నువ్వు పెట్టుకొని తాగొచ్చుగా అనింది. ఆ మాట వింటూనే రాజు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు రేవతి, నేను పెట్టుకొని తాగాలా, నువ్వేం చేస్తున్నావు అనగానే రేవతి సీరియస్గా పైకి లేచి,
నువ్వు పెట్టుకుంటే నీకేమైనా నొప్పా? నాకు పెట్టే ఓపిక లేదు. అయినా ప్రతిదీ నేనే చేయాలా? అని చిరాగ్గా అడిగింది. దానికి రాజు, ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని ఇద్దరూ మాట అనుకొని గొడవ పెద్దగా అయి రాజు రేవతిని చెంప మీద కొట్టాడు. అలా కొట్టగానే రేవతి ఎంతో బాధపడి మళ్ళీ తిరిగి కోపంతో రాజుని కొట్టింది. అలా రేవతి కొట్టగానే రాజు, నన్నే కొడతావా అని రేవతిని ఇష్టం వచ్చినట్లు కోపంతో కొట్టాడు. రేవతి ఏడ్చి నాకు నీకు సెట్ కాదు, నేను ఎక్కడైనా ఒంటరిగా బతుకుతా, నీతో ఉండటం నా వల్ల కాదు, మా అమ్మా నాన్న ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా వదిలేస్తా అని ఎంతో సీరియస్ అయ్యి కట్టుబట్టలతో రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు రాజు సీరియస్గా, పోవే, నువ్వు కాకపోతే ఇంకోటి, నన్నే కొడతావా, నన్నే ఎదిరిస్తావా, ఎంత ధైర్యమే నీకు అని అరిచాడు. రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 1 నెల గడుస్తున్నా రేవతి తిరిగి రాకపోవడంతో రాజు ఎంతో డిప్రెషన్లోకి వెళ్తాడు. ఒకరోజు అలా డిప్రెషన్లో ఉన్నప్పుడు రాజు ఒక ఏరియాలోని ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ ఇంటి ముందు ఉన్న ఒక బైక్ను సైకోలా పిచ్చి పట్టిన వాళ్ళ తనడం మొదలు పెడతాడు. అంతటితో ఆగకుండా ఆ బండిలో ఉన్న పెట్రోలే తీసుకొని సీరియస్గా ఒక సైకోలాగా ఆ బైక్ మీదే పెట్రోల్ పోసి ఆవేశంగా అగ్గిపెట్టె కోసం అటూ ఇటూ చూసి చివరికి తన జేబులో నుంచే అగ్గిపెట్టె తీసి అలా అగ్గిపుల్ల వెలిగించేలోపు అదంతా చూస్తున్న ఒక వ్యక్తి సడన్గా అక్కడికి వచ్చి రాజుని ఆపి అగ్గిపెట్టెను పక్కకు పడేసి రాజుని గట్టిగా పట్టుకున్నాడు. కానీ రాజు కోపంతో సైకోలాగా ఊగిపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి రాజును ఆపుతూ తన జేబులో నుంచి ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేశాడు. సార్, నా పేరు రమేష్, ఇక్కడ ఒకడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నాడు సార్, మీరు త్వరగా రండి అని అనగా అటు నుంచి ఓకే మేము వస్తున్నాం, వాడిని అలాగే పట్టుకొని ఉండండి, కానీ మీరు జాగ్రత్త అని రమేష్ దగ్గర నుంచి అన్ని వివరాలు తీసుకున్న కానిస్టేబుల్ తేజ ఎస్ఐ వినోద్తో కలిసి అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే రాజు ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఎస్ఐ వినోద్, ఇక్కడ ఎవరయ్యా, మాకు ఫోన్ చేసింది అనగానే అక్కడ ఉన్న రమేష్, సార్ నేనే సార్ చేసింది, నేను చెప్పింది ఇతని గురించే అని రాజుని చూపిస్తూ, ఈ బైక్పై పెట్రోల్ పోసి కాల్ చేయబోతుంటే నేనే ఆపాను సార్, పూర్తి సైకోలా బిహేవ్ చేస్తున్నాడు సార్, అలా చేస్తుంటే ఒక 2 తగిలిచ్చారు సార్, ఆ తర్వాత నుంచి ఇలా మాట్లాడకుండా కూర్చున్నాడు అనగానే ఎస్ఐ చాలా సీరియస్గా రాజు దగ్గరకు వచ్చి, ఎవడరా నువ్వు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని ఎస్ఐ సీరియస్గా అంటుంటే రాజు అలాగే కిందకి చూస్తూ స్పృహ లేకుండా మైకంగా ఉన్నాడు. అప్పుడు ఎస్ఐ ఒక వాటర్ బాటిల్ తీసుకొని రాజు ముఖం మీద నీళ్లు కొట్టి, లేరా అని కోపంగా అరిచాడు. అప్పుడు కానిస్టేబుల్ రాజుని లేపి పట్టుకున్నాడు. రాజుని అలాగే చూస్తూ, ఎవడరా నువ్వు, ఇక్కడ నీకేం పని, ఈ గల్లీలో బైక్ మీద పెట్రోల్ పోసి ఎందుకు కాల్చాలనుకున్నావు, చెప్పు, చెప్తావా లాఠీకి పని చెప్పమంటావా అని అటు ఇటు లాఠీని ఊపుతూ ఎస్ఐ బెదిరించేసరికి రాజు గట్టిగా ఏడుస్తూ గుండెల మీద కొట్టుకుంటూ, అయ్యో, నా భార్య నన్ను మోసం చేసింది సార్, నాకు అన్యాయం చేసింది సార్, నా భార్య నాకు కావాలి సార్, నా భార్య నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటే ఎస్ఐకి కోపం వచ్చి పక్కనే ఉన్న కానిస్టేబుల్తో, వీడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి పద, అక్కడ వీడి సంగతి ఏంటో చూద్దాం అని అక్కడి నుంచి రాజుని తీసుకొని బైక్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు ఎస్ఐ కానిస్టేబుల్. పోలీస్ స్టేషన్లో రాజు చెప్పిందంతా విన్న ఎస్ఐ అసలు రాజు అలా చేయడానికి కారణం తెలుసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఎస్ఐ వినోద్, కానిస్టేబుల్ తేజ సీరియస్గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎస్ఐ తన ఫోన్లో ఒక వ్యక్తి ఫోటోను చూపిస్తూ ఆ ఏరియాలో అందరినీ అడుగుతున్నాడు. అలా తిరుగుతూ ఎంక్వైరీ చేస్తుంటే ఓ బట్టల షాప్లో ఎస్ఐ వినోద్ తన ఫోన్లో ఉన్న ఫోటో చూపించి, ఇతన్ని చూశారా అని అడుగుతూ ఉండగా ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు అని చూపించాడు ఆ షాప్ ఓనర్. వెనక్కి తిరగగానే అక్కడ రేవతి కూడా కనిపిస్తుంది. ఆమెతో పాటు ఉన్న ఇంకొక వ్యక్తినే ఇప్పటిదాకా ఎస్ఐ వినోద్ ఫోటో చూపించి వెతుకుతుంది. వాళ్ళిద్దరినీ కలిపి కస్టడీలోకి తీసుకున్నారు ఎస్ఐ వినోద్ అండ్ కానిస్టేబుల్ తేజ. రేవతితో పాటు పోలీసులకు దొరికిన వ్యక్తి ఎవరు? భర్తతో దూరంగా ఉంటున్న రేవతి మళ్ళీ పెళ్లి చేసుకుందా, లేదంటే ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా? పోలీసులు చివరికి ఏం తేల్చారు? ఈ ముగ్గురి కథకు ఎలాంటి ముగింపు వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.